హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో రోజు రోజుకి స్లిమ్ మొబైల్ యొక్క కాంపిటీషన్ పెరుగుతుంది. జనాల నుండి ఇంత డిమాండ్ ఉందో లేదో తెలియదు, కానీ బ్రాండ్స్ మాత్రం తెగ తీసుకొచ్చేస్తున్నాయి స్లిమ్ మొబైల్స్. నిన్నటి వీడియోలోనే వీళ్ళ అన్నలాంటోడైన ఇన్ఫినిక్స్ హాట్ 60 ప్రో ప్లస్ లో స్లిమ్ మొబైల్ గురించి మాట్లాడుకున్న మొబైల్ ఏమో సెప్టెంబర్ లో వస్తుందని లీక్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోయే టెక్నోపోవర్ స్లిమ్ అనే మొబైల్ మాత్రం ఫ్లిప్కార్ట్ లో సెప్టెంబర్ 4th లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళైతే ఈ మొబైల్ ని సీక్రెట్ గా లాంచ్ చేద్దాం అనుకుంటున్నారో ఏమో, కానీ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మాత్రం ఎక్కడ కూడా లీక్ చేయట్లేదు. వీళ్ళు చేసిన మిస్టేక్ కూడా ఇదేనండి. ఈ మొబైల్ కి సంబంధించిన యాడ్స్ ఎక్కడన్నా వేస్తేనే కదా ఈ మొబైల్ కంటూ ఒక క్రేజ్ వస్తుంది. అది కూడా ఈ మొబైల్ 5.95mm థిక్నెస్ తోటి బడ్జెట్ రేంజ్ లో వస్తుంది అంటే ఏ రేంజ్ లో యాడ్ చేసుకోవాలి చెప్పండి. ఇక్కడ కామెడీ ఏంటంటే ఈ మొబైల్స్ అన్ని కూడా ఇండియాలో ఉండే ఆఫ్లైన్ స్టోర్స్ కి అయితే వెళ్ళిపోయాయి. బట్ ఆన్లైన్ లో మాత్రం ఎలాంటి డీటెయిల్స్ కూడా బయటికి కనిపించట్లేదు. వీళ్ళ స్ట్రాటజీ ఏంటో నాకైతే చాలా తప్పుగా అనిపిస్తుంది. మిమ్మల్ని మీరే ఎలివేట్ చేసుకోవాలి సార్, మిమ్మల్ని ఎవరు కూడా ఫ్రీగా ఎలివేట్ చేయరు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ లీక్ అనే స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చినా ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటివరకు మనం రోజు వీడియోస్ పెడుతున్నప్పుడు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. మొదటిగా ఈ మొబైల్ ని ఫిబ్రవరి 2025 MWC ఈవెంట్ లో అయితే చూపించారు. అక్కడ తీసుకొచ్చింది కాన్సెప్ట్ మొబైలే కాబట్టి 5.75mm థిక్నెస్ తో అయితే తీసుకొచ్చారు. అదే వాళ్ళైతే హైలైట్ చేసుకున్నారు. మాస్ ప్రొడక్షన్ లోకి వచ్చిన తర్వాత 5.75 నుంచి 5.95mm కి అయితే కాస్త పెరిగింది. అయినా కూడా స్టిల్ ఇది స్లిమ్ మొబైల్ అనే కన్సిడర్ చేయొచ్చు. అన్నయ్య అయిన ఇన్ఫినిక్స్ హాట్ 60 ప్రో ప్లస్ కూడా సేమ్ ఉంటారు. ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఓల్డ్ డిజైన్ అయిన 3D కర్వ్ డిస్ప్లే అయితే వాడారు. క్వాడ్ కర్వ్డ్ అయితే కాదండి. చుట్టూ ఫ్రేమ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి పాలికార్బోనేట్ మెటీరియల్ వాడినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. దీనిపైన ఒక లైట్ అయితే గ్లో అవుతూ కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. దీనైతే వీళ్ళు డైనమిక్ మూడ్ లైట్ డిజైన్ అని పిలుస్తున్నారు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. IP64 రేటింగ్ తో మాత్రమే వస్తున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా చెప్పినట్టుగా ఇది స్లిమ్ మొబైల్ అని చెప్పాను కదా. 5.95mm థిక్నెస్, 156 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అనే చెప్పొచ్చండి ఇప్పుడున్న మార్కెట్ లో మొబైల్స్ అన్నిటితో కంపేర్ చేస్తే. 6.78 ఇంచెస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్, 4500 స్పీక్ బ్రైట్నెస్ తో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. దీంతో పాటే వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 3D కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి స్క్రీన్ ప్రొటెక్టర్స్ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రాసెసర్ మాత్రం నేను కన్ఫర్మ్ గా చెప్పట్లేదండి, లీక్స్ ప్రకారంగానే చెప్తున్నాను. డైమెన్సిటీ 6400 అల్టిమేట్ ప్రాసెసర్ 6 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. ఈ ప్రాసెసర్ కి అయితే LPDDR4X RAM టెక్నాలజీ UFS 2.2 మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఈ ఫీచర్స్ విషయానికి వస్తే ఈసారి కూడా బాగానే హైలైట్ చేస్తున్నారు. కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది. మెయిన్ కెమెరా మాత్రం 50MP, ఇది కన్ఫర్మ్ అయింది. సెకండరీ కెమెరా కొంతమంది వచ్చేసి 50MP అంటున్నారు, మరి కొంతమంది వచ్చేసి 2MP అంటున్నారు. ఇదైతే కొంచెం కన్ఫ్యూజన్ లోనే పెట్టారు. ఫ్రంట్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. తెలిసి 50+50 కాదండి, 50+2MP ఇస్తారు అనుకుంటున్నాను. ఏం లేదండి, రీజన్ ఒకటే. ఇది వచ్చేసి స్లిమ్ మొబైల్ కాబట్టి పెద్ద పెద్ద సెన్సార్స్ ఇచ్చారనుకోండి ప్లేస్ సరిపోదు. అందుకోసమే 50 మెగాపిక్సెల్ ఒకటి పెద్దది ఇచ్చేసి సెకండరీ కెమెరా 2MP లాంటి డెప్త్ సెన్సార్ ఇస్తారు అనుకుంటున్నాను. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేయదు. దీన్ని వీళ్ళు AI కెమెరా అంటున్నారు. 5160 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జర్ ఇస్తున్నట్లుగా బాక్స్ పైనే తెలుస్తుంది. బ్యాటరీ ఫుల్ అవడానికి 55 మినిట్స్ వరకు టైం పడుతుంది. నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళకి బ్యాటరీ వచ్చేసి ఈవినింగ్ వరకు వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బ్యాటరీ 6000 ఉందనుకోండి, నైట్ వరకు వస్తుంది. అదే మనకి నెక్స్ట్ డేకి కూడా మిగిలాలి అనుకుంటే 7000 mAh ఉండాల్సి వస్తుంది. వీళ్ళు వాడిన బ్యాటరీ 4mm థిక్నెస్ మాత్రమే ఉంటుందని క్లెయిమ్ చేస్తున్నారు. కాన్సెప్ట్ మొబైల్ ని ఇంత తొందరగా తీసుకొస్తారని నేనైతే అనుకోలేదు. రియల్మీ వాళ్ళు కూడా మీకు గుర్తే ఉంటుంది, రీసెంట్ గానే 10,000 mAh బ్యాటరీతో ఒక కాన్సెప్ట్ మొబైల్ తీసుకొచ్చారు కదా. అది ఇంకా సేల్ కి రాకముందే 15,000 mAh బ్యాటరీ తోటి మరొక మొబైల్ కాన్సెప్ట్ గా తీసుకొచ్చారు. ఇది వచ్చేసి లీక్స్ ప్రకారంగా 20,000 వరకు వెళ్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. మామూలుగా ఈ ప్రాసెసర్ తో అయితే కష్టమే, కానీ స్లిమ్ మొబైల్ అనే కాన్సెప్ట్ తో తీసుకొస్తున్నారు కాబట్టి స్లిమ్ మొబైల్స్ వాడాలనుకునే వాళ్ళు కానీ స్లిమ్ మొబైల్స్ ఇష్టపడే వాళ్ళు కానీ ఈ మొబైల్ వైపు వెళ్ళొచ్చు. ఈ మొబైల్ తీసుకోవాలా అంటే తీసుకోండి అని చెప్పడానికి ఒకే ఒక రీజన్ ఉంది. ప్రస్తుతం మీరు వాడుతున్న మొబైల్ స్లావ్ గా అనిపించి కొంచెం స్లిమ్ అయితే బాగుండు, కొంచెం లైట్ వెయిట్ అయితే కూడా బాగుండు అనిపిస్తే ఈ మొబైల్ వైపు వెళ్ళొచ్చు. అదర్వైజ్ ఈ మొబైల్ లో స్లిమ్ ఇంకా డిస్ప్లే తప్ప మిగతావన్నీ కూడా యావరేజ్ గానే కనిపిస్తున్నాయి. ఇక చాయిస్ అయితే మీదే అండి. స్లిమ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రమే సజెస్ట్ చేసే మొబైల్
మొబైల్ ఇది ఇవాల్టి మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో లీక్ అయిన స్పెసిఫికేషన్స్ గురించి మాత్రమే మాట్లాడాను. ఇవే 100% వస్తాయని మాత్రం ఎక్కడ కూడా చెప్పట్లేదు. మిమ్మల్ని అడగడం మర్చిపోయానండి. నిన్న చెప్పిన హాట్ 60 Pro Plus బాగుందా, ఇవాళ చెప్పిన టెక్నో పవర్ స్లిమ్ బాగుందా కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు చూస్తూ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.